అండి బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రోగ్రామ్ మీకు తెలుసండి. సమాజం నాడు నేడు అనే ముచ్చట్లలో ఉన్నాం మనము. ఈ ప్రోగ్రాము యొక్క ఛానల్ మీకు తెలుసు. జీపీఎల్జీసీని మీరు ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సజెషన్ చేస్తున్నారు. మీ అందరికి కూడా ధన్యవాదాలండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ సమాజం నాడు నేడు ముచ్చట్లలో మనము మరి చర్చించుకునే చర్చనీయాంశాలు ఏంటంటే ఆ రోజుల లోపల మరి మన యొక్క సమాజము పూర్వకాలంలో ఎలా ఉండింది అంటే రాను రాను కాలక్రమంగా ఏమి మార్పులు చెందాయి చూస్తున్నాం. ముఖ్యంగా ఒక దేశము పటిష్టంగా మరి అభివృద్ధి చెందిన దేశాలలో చేర్చబడాలి అని అంటే ఆ దేశం అన్ని రంగాలలో కూడా డెవలప్ చెంది ఉండాలండి. వ్యవసాయ రంగం కావచ్చు, విద్యాశాఖ రంగం కావచ్చు, మరి అదేంది వైద్య రంగం కావచ్చు, అన్ని రంగాలు సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ కూడా అన్నీ డెవలప్ అయినప్పుడే ఆ దేశము డెవలప్ అయిన దేశాలలో ఉంటుందండి. డెవలప్డ్గా చెప్పుకుంటాం. సో ఎనీహౌ ఇప్పుడు మనము ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మనము కొన్ని విషయాలు చూస్తే ఆ రోజుల్లో మనకు కోర్టులు లేవండి. కోర్టులు న్యాయస్థానాలు లేకపోయినా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మాత్రమే కోర్టు న్యాయముల వల్లనే వాళ్ళు చాలా మరి దిట్టగా వాళ్ళు న్యాయం చెప్పేదన్నమాట. ఎవరన్నా ఒక అన్యాయం ఏదైనా కేసు అన్నప్పుడు ఒకరు తప్పు చేసిన వాళ్ళు, ఒకరు న్యాయంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అయితే ఆ పెద్ద మనుషులు ఏం చేసేవాళ్ళంటే మనకి కుల వర్గీకరణ ఎప్పటి నుంచో ఉంది మనకు తెలుసు. ఆయా కుల పెద్దలు ఏ కుల పెద్దలు ఆ కులంలో జరిగినటువంటి అన్యాయము ఎవరికి జరిగింది, న్యాయం ఎవరు, అన్యాయం ఎవరు, ఇది పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఒకరోజు ఆ విషయంలో డిస్కషన్ చేస్తూ పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, తప్పు న్యాయం కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు మనం కోర్టులు వెంబడి ఏండ్ల తరబడి తిరగాలి. ఇంకా సివిల్ కేసులు అయితే ఏండ్లేండ్లు గడుస్తాయండి. మరి డబ్బులు పోతాయి, వాళ్ళ చుట్టూ తిరగాలి, మనం ఓల్డ్ అయిపోతాం, ఉన్నోళ్ళు ఉంటారు, రాలిపోయినోళ్ళు రాలిపోతారు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో అప్పటి రోజుల్లోనేమో అంత చక్కగా మరి పెద్దవాళ్ళే తీర్పు తీర్చేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్లను వివాహిత కావచ్చు, లేకపోతే బ్యాచిలర్ కావచ్చు. ఒక అమ్మాయిని ఒక పురుషుడు కనుక చెడు దృష్టితోని చూసినట్టయితే, చెడు వ్యామోహం కనుక చూసినట్టయితే వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగానే తల్లిదండ్రులు పెద్దవాళ్ళకు చెప్తారు. ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఇట్లా చెప్తారు. చెప్పినాక ఒక రచ్చబండ దగ్గరికి వస్తారు. అంటే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ప్రతి ప్రాంతంలో. ఆ చెట్టు కిందనో లేకపోతే ఒక గ్రౌండ్ లాగానో ఉంటుంది. అక్కడ అందరు పెద్ద మనుషులు అందరూ కలిసి రెండు పక్షాల వాళ్ళని పిలిపించి మరి ఇది తప్పు కదా, మీరు ఎలా చేశారు, ఇలాంటివన్నీ చెప్తారు. ఒకవేళ ఆడ మగ మధ్యలో జరిగినట్టయితే ఏం చేస్తారు, వారికి మగపిల్లోంది తప్పుగా ఉంటే తప్పకుండా అందరూ కలిసి ఓల్డ్ ఏజ్ అప్పుడు కర్రలు పట్టుకొని నడిచేదండి. ఆ కర్రలు పట్టుకొని నడిచినటువంటి ఆ ఓల్డ్ ఏజ్ వృద్ధులు వాళ్ళ చేతి కర్రతోని 4-5 దెబ్బలు కొడతారు అతన్ని. ఇంకోసారి నువ్వు ఇలా ఈ అమ్మాయినే కాదు ఇంకెవ్వరిని కూడా ఇలా చేసినావంటే మేము మక్కెలు ఇరగొడతామని చెప్పేసి అంటారు. ఎంత కోపం ఉన్నా కూడా అమ్మాయి అన్నదమ్ములు కానీ తల్లికి కానీ తండ్రికి కానీ కోపం ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్ పోయి వాళ్ళని కొట్టడం అలాంటివి చేయకుండా ఈ పెద్దవాళ్లకు ఆ విషయం అప్పగిస్తే వాళ్ళే తీక్షణంగా ఆలోచించి నిజము అబద్ధం తెలుసుకొని ఎవరిది తప్పు ఉంటే వాళ్లకు తప్పని చెప్పి శిక్ష ఇచ్చేదన్నమాట. ఇంకా దండగలు వేస్తారు. ఏంటంటే మీ తప్పురా, నువ్వు ఇట్లా చేసినావు ఆమెను, కాబట్టి ఇలా ఉట్టి చూపు చూస్తేనేనండి అంత పెద్ద శిక్షలు ఉండేటివి. డబ్బు పెనాల్టీ కట్టాలి, మళ్ళా ఆమె జోలికి పోవద్దు, ఆమె జోలికి పోకూడదు, నీ చూపు నువ్వు సరిగా చూసుకోవాలా అనేసి బాగా భయం పెట్టి మళ్ళీ వాడి జన్మలో మళ్ళీ అలాంటి పని చేయకుండాటటువంటి పనిష్మెంట్ ఇస్తారు. దెబ్బలు కొడతారు, పెద్దవాళ్ళతోనే కొట్టిస్తారు బుద్ధి రావాలని. కాబట్టి దెబ్బలు కొడతారు అంతమందిలో. ఇంకా సిగ్గున్నోడైతే నేను నలుగుట్ల గుంజిండ్రు, రచ్చ గుంజారు, బజారు గిడ్చారు, ఇంకా నేనేం బ్రతికేం లాభం అని చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి.
అదే ఒకవేళ ఆడపిల్ల తప్పంటే సాధారణంగా ఆ రోజుల్లో ఆడపిల్లలు తప్పు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చినాక, మేజర్ అయినాక పెళ్లి చేస్తున్నాం 20 ఏళ్ళు దాటినాక. కానీ ఆ రోజుల్లో 10 ఇయర్స్, 12 ఇయర్స్ మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు మెచ్యూర్డ్ అయినారు అనంటే, ఇక వెంటనే అమ్మాయి పెళ్ళికొచ్చిందని చెప్పి సంబంధాలు వెతకడం అనేది మొదలుపెడతారండి. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సంబంధానికిచ్చి చేస్తారు. ఆడపిల్లలకి ఎప్పుడు గూడా చెడు పని చేసే అవకాశం లేదు. వాళ్ళ లోపల సెక్సీ ఆలోచన రాకముందే పెళ్లి చేసేస్తారు. ఇంకెందుకుంటది వాళ్ళకి? అంతే. అత్తగారింటికి పోయినంక అత్త చెప్పినట్టు వినాలి, మామ చెప్పినట్టు వినాలి, మరుదులకు ఒదిగి మదిగుండాలి, బావలు చెప్పినట్టు వినాలి, తోటికోడళ్ళకు అడ్జస్ట్ అవ్వాలి. ఏ పని చెప్పినా అత్తగారింట్లో ఆ రకంగా చేసేదండి. అందుకని ఆ రోజుల లోపల పెళ్ళిళ్ళంటే చాలా పెళ్లి చేసిన ఇంట్లో అసలు అన్నలు, వదినలు వాళ్ళు పంపించేటప్పుడు సెండ్ ఆఫ్ అంటే ఇంటికి ఆ ఇంటి నుండి అమ్మాయిని పెళ్ళైనాక తోలిచ్చేటప్పుడు ఒక దగ్గరకు వచ్చేసి బాగా కాళ్ళు మొక్కి వాళ్ళని ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చి అప్పుడు ఏం చేస్తారు, చాలాసేపు ఏడుస్తారనమాట. ఒక్కొక్కళ్ళు తల్లి, తండ్రి, అన్నలు, వదినలు అందరూ. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంటికి మా ఇంటికి నువ్వు చుట్టంతో సమానం. ఎప్పుడో అవసరాలకో, పనుల మీదనో, పండగలకు వచ్చి వెళ్ళాలి. కానీ ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ప్రతిరోజు పగలు ఈ ఇంట్లో మేమున్నట్టుగా ఈమె ఉండదు అనుకొని బాగా ఏడ్చేవాళ్ళు. ఇంకా పెద్దలందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ ఓదార్చి పంపించేవాళ్ళు అనమాట. అందుకని ఆడపిల్ల పెళ్ళి అయిందంటే ఇంకప్పుడు ఇంకా రాకపోకల సౌకర్యాలు లేవండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎద్దుల బండి మీద, ఎద్దుల బండి అంటే ఇప్పుడు ఒక కార్ లాగా, మరి 2 వీలర్స్ కూడా లేవు, అప్పుడు ఒక సైకిలే. ఇప్పుడు అప్పుడు సైకిల్ అంటే ఇప్పుడు 2 వీలర్ లాగా. ఇప్పుడు 4 వీలర్ అంటే అప్పుడు ఎద్దుల బండి 4 వీలర్. కనుక మళ్ళీ అప్పుడు ఒంటెద్దు బండి కూడా ఉండేదండి. అది 3 పయ్యలతోటి. కాబట్టి ఈ రకంగా ఒక ఎద్దుతోని కూడా నడిచేది. 4 పయ్యలే ఉండేటివి. ఈ రకంగా మరి వాటికి బదులుగా ఇప్పుడు కార్లు, స్కూటర్లు రకరకాలుగా వచ్చినాయి. ఆ రోజుల్లో అవి లేవు. ఇంకోటి, ఒక ఊరు నుండి ఇంకో ఊరుకు వెళ్ళాలి అంటే ఎక్కువగా కాలినడక లేదా ఈ యొక్క ఎద్దుల బండుల మీద. పెళ్ళిళ్ళంటే సాధారణంగా ఇక సొంత చుట్టాలు ఆ ఎద్దుల బండిలు 2, 3 ఎడ్ల బండ్లీలు వాళ్ళకు తెలిసిన వాళ్ళే చుట్టాలే తీసుకొని ఇక వరుసగా బండి వెనక బండి కట్టి అని పాట ఉంది చూడు, అట్లా తీసుకొని ఆ పల్లెటూళ్ళల్లో ఆ అమ్మాయిని దింపి వచ్చేవాళ్ళు అనమాట, అప్పగింతలు చేసి. ఆ రకంగా ఉంటే ఆడపిల్ల పరిస్థితి నిజంగా అంత బాధగా ఉండింది. ఈ ఇంట్లో అన్నేళ్ళు పెరిగి అంటే 12 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు పెరిగి. ఇప్పుడైతే అలా లేదు. ఆ సమాజంలో ఆ రోజుల్లో అలా ఉంది. కానీ ఈ రోజుల్లో అంటే మేజర్లకే పెళ్లి చేస్తున్నారు కాబట్టి అమ్మాయికి నచ్చిన అబ్బాయినే చేయాలి, అబ్బాయికి నచ్చిన అమ్మాయినే చేయాలి. అప్పుడు అలా కాదు, పెద్దవాళ్ళకు నచ్చితే పెళ్ళిగా పిల్లని చూసేది ఏమి ఉండదు. ఆ 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లకు ఆమెది ఏం చూస్తారని అప్పుడు ఒక చదువా ఏమన్నా, కలవడము, కొయ్యడము, నాట్లు వేయడం అవి అత్తనే నేర్పించుకుంటుంది అక్కడ. ఇక్కడ అమ్మ దగ్గర ఏం నేర్పిస్తుంది ఆ అమ్మాయి? అంత చిన్న అమ్మాయి కుండలు కడగడం అంటే అంట్లు తోమడము, వాకిలు ఊడవడము, ఇల్లు ఊడవడము, వాళ్ళ అమ్మ వచ్చే వరకు ఇంత ఆ పని చేసి పెట్టేది అంతే ఆ చిన్న పాప. ఇక అక్కడ పోయినాక మస్తు కష్టపెడతారు. ఇక మొత్తం కలువ కొయ్య అన్ని పనులు అత్త నేర్పించుకుంటారు. అందుకే అత్త బాధలు అప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కానీ అవి బాధలని మనం ఇప్పుడు అనలేము. ఎందుకంటే మరి అత్త కూడా ఒకప్పుడు కోడలే కాబట్టి ఆమె కూడా అలా కష్టాలు పడ్డది అత్త దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ కోడళ్ళకు కూడా ఆమె నేర్పించుకొని, మరి మనం టీచర్లమైన కూడా పిల్లలు వినకపోతే ఒకసారి చెప్పినప్పుడు 2 సార్లు చెప్తాం, వినకపోతే ఒక మాటనో ఒక దెబ్బనో ఒక పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం అప్పుడు. ఇప్పుడైతే అది కూడా లేదు. అలానే అత్త కూడా ఏదైనా పనులు నేర్పిస్తే సరిగా నేర్చుకోకపోతే బెదిరియడమో దెబ్బ కొట్టడమో ఆ పనిష్మెంట్లు ఉండే. వాటి కోసం భయపడి చెప్పినట్టు చేసేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో అదే. ఈ రోజుల్లో అవన్నీ ఏం లేవు. ఇష్టం వచ్చిన అబ్బాయిని చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన అమ్మాయిలను చేసుకుంటున్నారు. మనకు జనాభా పెరుగుదల ఒక అడ్డం ఉంది, అడ్డగోడలాగా. అందుకని మనం ఇంకా ఇంకా ఏజ్ని పెంచుతూనే ఉన్నాము.
అందులో పోనీ ఈ కాలుష్యంతో కూడిన ఫుడ్ కానీ మరి నీళ్ళు అన్ని కెమికలు పొల్యూషన్ ఎయిర్ కానీ అన్నీ అవే తింటున్నాం కాబట్టి తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పెద్దలు చేసిన అమ్మాయికి నచ్చినతనే చేయాలి, పెద్దలు చేసిన అబ్బాయికి నచ్చినతనే చేయాలి. వాళ్ళ ఇష్టం లేని చేయలేం కదా. ఇప్పుడు మేజర్స్ వాళ్ళు, అప్పుడంటే మైనర్స్ కాబట్టి వాళ్ళ వెనుక అమ్మాయి వెనుక తల్లిదండ్రులు చూసేది బంధువులు, అబ్బాయి వెనుక ఉన్న తల్లిదండ్రులు బంధువులే చూసేది. ఇంకా అమ్మాయిని తీసుకుపోయేది వాళ్ళ. అప్పుడు ఆ అమ్మాయికి కరెక్ట్ ఏజ్ రావడము అన్నీ రావడం అవన్నీ కూడా కష్టాలలోనే వంగిపోతుంది అంతే. ఇంకా ఆమె కోరికలు ఇంకా ఉత్పన్నమయ్యేదే ఉండదు. ఆ ఉత్పన్నమైనే అయినట్టు ఆ కలవడము కొయ్యడము ఆ పనులకే అంకితం అయిపోతుంది. దాంట్లోనే వయసు అంతా గడిచిపోతుంది. చిన్నప్పుడే పిల్లలు మళ్ళీ ఇవన్నీ తంటాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులకు ఏడవడం గీడవడం ఏం లేదు. తల్లి ఒకవేళ కన్నీళ్ళు పెట్టుకుంటుందేమో తల్లిదండ్రులు, కానీ ఏం లేదు, అమ్మ నాన్న టాటా బాయ్ అని చెప్పిపోతున్నారు. ఇది పరిస్థితులు. పోయి మళ్ళీ అక్కడ అత్తగారిండ్లలో పోయి మొగని చేతులు పట్టుకొని ఆ అత్తను కష్టపెట్టడము, మామను కష్టపెట్టడము, ఇక అందరిని అజ్జేసి చక్కగా పోయి సెపరేట్ కాపురం పెట్టడం. ఇది ఈ రోజుల్లో ఉండేదండి. ఆ రోజుల్లో అది ఉండేది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మన జీవన విధానాల్లో ఇలా మార్పులు వచ్చాయి. కానీ కోడన్లుగా పోయినటువంటి వాళ్ళు ఎవరైనా, మీరు కూడా రేపు ఓల్డ్ ఏజ్ అవుతుంది, మీరు పిల్లలను కనాల్సింది పెద్దగా చేయాల్సింది మీ అత్తమామల్లాగానే. మీరు కూడా అత్తమామల స్థితికి వచ్చినప్పుడు బాధలు పడకుండా మీరు కూడా అత్తమామలను మంచిగా చూడండి అని నేను ఈ టాపిక్ మీ ముందుకు ఉంచుతున్నానండి. దయచేసి అందరు కూడా మరి ఆ రకంగా కోడళ్ళు అయిన వాళ్ళు మరి అత్తమామలను చూసుకోండి, వారి యొక్క దీవెనలు ఆశీస్సులు తీసుకోండి. వాళ్ళవి మీకు ఎప్పుడు చల్లని దీవెనలు ఉంటాయట్టుగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.